హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఇవి ఏంటో తెలుసా? ఈ విత్తనాలను ఇన్ని రోజుల నుండి జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇవి లాస్ట్ టైం పెట్టినటువంటి తీపి గుమ్మడికాయ మా చెట్టు నుండి తీసినది. ఇది ఒక గుమ్మడికాయ చాలా పెద్దది. ఆ తీపి గుమ్మడికాయ కొంచెం ఉడకబెట్టి తిన్నాము. మరొక సగం గుమ్మడికాయ హల్వా చేశాను అన్నమాట. దానికి సంబంధించిన వీడియోస్ ముందు ఉన్నటువంటి వీడియోల్లో ఉంటాయి. ఆ రోజు తీసినటువంటి గింజలు ఇవి అన్నమాట, ఈ విత్తనాలు. అప్పుడు వీటిని ఎండలో మంచిగా ఆరబెట్టేసి ఎండిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేశాను. వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కదా, ఈరోజు మధ్యాహ్నం పూట ఒక 10-15 నిమిషాలు వర్షం పడింది. భూమి తడిసిపోయి ఉంటుంది, తవ్వితే ఈజీగానే వస్తుంది అనేసి కొంచెం తవ్వినట్టుగా చేశాను. లోపల చూస్తే భూమి పూర్తిగా తడవలేదు, కానీ సాయంత్రం వరకు వర్షం పడేట్టుగా ఉంది. ఇప్పుడు ఈ గింజలను నాటితే వచ్చే బతుకమ్మ పండగకి పూలు వస్తాయి అనేసి వీటిని మా సైడు రసగుమ్మడి పూలు అంటారు. బతుకమ్మ వేర్చినప్పుడు రసగుమ్మడి పూలు ఉండాల్సిందే. ఈ పువ్వులోనే కొన్ని పిందె పూలు అవుతాయి, వాటినే పిందె గౌరమ్మలుగా బతుకమ్మలో పెడతామన్నమాట. ఇప్పుడైతే ఈ గుమ్మడి విత్తనాలు పెట్టేస్తున్నాను. ఇవి మొలుస్తాయో లేదో చూశాక మళ్ళీ పెడతాను, ఎందుకంటే ఈ ప్లేస్లో ఎక్కువగా ఎర్రచీమలు ఉన్నాయి. అంతేకాకుండా మాకు ఉడతలు కూడా ఎక్కువే ఉంటాయి. అవన్నీ దాటుకొని ఇవి పెరుగుతాయో లేదో చూడాలి. గుమ్మడి గింజలను పెట్టేశాను. అయితే రోజు వాటర్ పోయడానికి ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ చిన్న చిన్న కట్టె పుల్లలు అయితే పెడుతున్నాను. నాకు వీలైతే నేను పోస్తాను, మా అమ్మాయికి వీలైతే తను పోస్తుంది. ఎవరైనా పోయచ్చు కదా అనేసి ఐడెంటిఫికేషన్ కోసం చిన్న చిన్న కట్టె పుల్లలను అయితే అక్కడ పెట్టేశాను. ముసురు పెట్టినప్పుడు భూమిలో ఏ విత్తనం నాటినా తప్పకుండా మొలుస్తాయని అంటారు. ఈ గుమ్మడి చెట్ల కోసానికి ప్రత్యేకించి పాదులైతే ఏమి వేయనవసరం లేదు. జామ చెట్టు పక్కన పెట్టాను, అది మొలిసిందంటే ఈ జామ చెట్టుకే మొత్తం పారుకుపోతుంది. ఇటు పెద్ద తంగేడు చెట్టు ఉన్నది, ఈ చెట్టు ప్లేస్లో కూడా ఒక 5 విత్తనాలు నాటాను. ఒకవేళ పెరిగినట్టు అయ్యేది ఉంటే ఈ చెట్టుకే పారుకుపోతుంది అనేసి. ఎందుకంటే ఈ చెట్టు బాగా గుబురుగా ఉంటుంది గుమ్మడి చెట్టు, దానికి కాసే కాయలు కూడా చాలా బరువుగా ఉంటాయి, ఎలాంటి పాదులు వేసినా ఆగవు. గుమ్మడి విత్తనాలు పెడుతూ ఉన్నానా, మా చెట్టుకైతే నిమ్మకాయలు కాయ దశ నుండి పండు దశకు వచ్చేసి ఒక్కోటి రాలి పడుతూ ఉన్నాయి. వీటిని ఏం చేయాలి అనేసి చెట్టుకు ఉన్నటువంటి మరికొన్ని కాయలు తెంపేసి వీటన్నిటితో నిమ్మకాయ పచ్చడి పెడదామనేసి కొన్ని నిమ్మకాయలను అయితే తెంపేస్తున్నాను. నిమ్మకాయ పచ్చడి మేమైతే ఎక్కువగా తినము. ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు సైడ్లో నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటే బాగుంటుంది కదా అనేసి నిమ్మకాయ పచ్చడి పెడదామని అనుకుంటున్నాను. అందుకైతే నిమ్మకాయలు తెంపేశాను. నిమ్మకాయ పచ్చడి పెట్టే ముందు నిమ్మకాయలను అయితే బాగా కడిగేయాలి. కడిగేసి వాటర్ లేకుండా ఆరబెట్టేయాలి. ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచేశాను. ఒక్కోటి చాక్తో కట్ చేస్తున్నాను. అయితే ఈ నిమ్మకాయలు చాక్తో కట్ చేయడం అంత బాగా అనిపించట్లేదు, అందుకోసమని ఈలపీటతో ఫాస్ట్గా కట్ చేయొచ్చు కదా అనేసి ఈలపీటనైతే వాడదాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఒక్కో నిమ్మకాయను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిలువుగా అయితే గింజలు కట్ కాకుండా ఉంటాయి. ఈ నిమ్మకాయలు హెల్త్కి చాలా మంచివి. ఇందులో సి విటమిన్ ఉంటుంది. మార్నింగ్ పూట వేడి నీళ్ళలో ఒక నిమ్మ చెక్క వండుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది అని అంటారు. పచ్చళ్ళు పెట్టేటప్పుడు తడి తగలకుండా చూసుకున్నామంటే పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాక్తో కట్ చేస్తే ఇప్పుడప్పుడే పని అవ్వదు అని అనిపించింది. చాక్తో కట్ చేసిన దానికంటే ఈలపీటతోటే తొందరగా పని అవుతుందని అనిపించింది. నిమ్మకాయలను నిలువుగా కట్ చేస్తేనే రసం ఎక్కువగా బయటికి పోదు. నిమ్మకాయ ముక్కలను కట్ చేసిన తర్వాత వాటన్నింటినీ ఒక గిన్నెలో తీసుకొని వాటికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే కొలతలు ఏమీ లేకుండా ఒక 5 స్పూన్స్ అయితే వేశాను. నిమ్మకాయ ముక్కలు ఉన్నదాన్ని బట్టి వాటికి సరిపోయేంత సాల్ట్ వేశాను. తర్వాత అందులో సరిపడా 2 స్పూన్స్ పసుపు కూడా వేశాను. వీటన్నింటినీ బాగా నిమ్మకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. నిమ్మకాయ ముక్కలకి సాల్ట్ పసుపు పట్టించిన తర్వాత ఈ ముక్కలను అయితే ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఉప్పు నిమ్మకాయ కలిపినటువంటి ఈ మిశ్రమం ఎక్కువసేపు స్టీల్ వాటిలో ఉంచకూడదు, ఎందుకంటే అలా ఉంచినట్లు అయ్యేది ఉంటే నిమ్మకాయ ఉప్పు స్టీల్ గిన్నెలో ఉంచినట్లు అయ్యేది ఉంటే ఆ గిన్నెకి రంధ్రాలు పడిపోతాయి. అంత పవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ నిమ్మకాయ ఉప్పు కాంబినేషన్.
అందుకే పచ్చళ్ళను ఎక్కువగా గాజు సీసాలోనే స్టోర్ చేస్తారు. ఈ నిమ్మకాయ ముక్కలను కాసేపు పక్కన ఉంచేసి నిమ్మకాయ పచ్చడిలోకి కావాల్సిన పోపును అయితే ప్రిపేర్ చేశాను. ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేసి కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లిపాయ ముద్దను అయితే వేశాను. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసి కింద ఉన్నటువంటి మంటను తీసేస్తే సరిపోతుంది. తర్వాత ఆయిల్ను పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే అందులోకి కావలసినవన్నీ కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మిక్సీ పట్టేసినటువంటి ఆవపొడిని అయితే ఇందులో వేశాను. ఆ తర్వాత మిరియాల పొడి వేశాను 1 స్పూను. తర్వాత మెంతులు జీలకర్ర వేయించినటువంటి పౌడరు కొంచెం వేస్తే సరిపోతుంది. ఎక్కువైతే కొంచెం చేదుగా వస్తుంది. తర్వాత నిమ్మకాయ ముక్కలకి సరిపడా కారం అయితే వేస్తున్నాను. కొత్త కారపొడి కదా, ఘాటు ఎక్కువగానే ఉంటుంది. అందుకే కొంచెం చూసి తక్కువగానే వేశాను. కారపొడి వేసిన తర్వాత ముద్దలుగా లేకుండా 1 స్పూన్తో అయితే కలిపేసుకోవాలి. లేకపోతే ఉండలుండలుగా అయిపోయి సరిగా ఆయిల్లో కలవదు. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ అయితే వేశాను. ఆల్రెడీ ముందే నిమ్మకాయ ముక్కల్లో పసుపును సాల్ట్ వేశాను కదా, అందుకే పోపులో ఒక 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నిమ్మకాయకి ఉప్పు సరిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎంత ఉప్పు వేసినా కానీ ఆ పులుపుకి ఎక్కువగా అనిపించదు. అందుకే కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది సాల్ట్. చివర్లో నిమ్మకాయ ముక్కలను వేసి బాగా కలిపేసామంటే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది మినిమం ఒక వారం రోజులైనా మగ్గాలి. అప్పుడే నిమ్మకాయ కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే రసం బయటికి రాదు. తినాలి అనిపిస్తే ఇలా కూడా తినేయచ్చు. కాసేపటికే నిమ్మకాయ రసం ఊరిపోయింది. ఇంకా 2 డేస్కి అయితే బాగా రసం తయారవుతుంది. మొత్తానికైతే చెట్టుకున్నటువంటి నిమ్మకాయలు వేస్ట్ కాకుండా నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.